అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయలేరు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. విమానాలలోన, బస్సు కార్లలోన సొంత పనులే చేసుకొనుచు, ట్రైను బైకులపైన అన్ని రంగాలైన స్వకీయ పనులే చేసుకొనుచు అన్ని చూసిన దేవుడు బాధపడుచున్నాడు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. సర్వలోకానికి వెళ్ళి వాక్యమును ప్రకటించుమనిన యేసు చెప్పిన మాటలను పాటించారు శిష్యులు. సొంత పనులను విడిచిపెట్టి ప్రభువు పనులను చేతపట్టి భార్య పిల్లలను విడిచి సత్యమును ప్రకటించిరి. ఉండడానికి ఇళ్ళు లేక, తినడానికి తిండి లేక, పండుకొనుటకు చోటు లేక పస్తులున్నారు. ఎండవానకు బాధలుంది, చలికి వణుకుచు జీవించి వస్త్రహీనతలో దేవుని మహిమ పరిచారు. అందుకే ప్రభు పని చేయుచు జీవించవా. అందరూ సొంత కార్యములు చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు పనులను ఎవరు చేయరారు. సరిగాగ ని శరీరి దని సనిద సనిద పమగమప. సరిగాగ ని శరీరి దని సని సగారిని సాధ. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచి దేవుడు గుణాతిశయములను ప్రచుర పరచవలెనని తెలిపెను. క్రీస్తు మరణం, పునరుద్ధానం, నిత్య జీవము, నిత్య నరకము అన్ని చోట్లను తెలియజేయ వెళ్ళమని సెలవిచ్చెను. ఇంటి నుండి కదలలేక, ఉన్న ఊరును విడువలేక, బద్ధకస్తులుగా ఉండి బాధ్యతను మరిచారు. సుఖముకు అలవాటు పడియు చెమట చుక్కలు రాలకుండా ప్రభువు ప్రకటనలకు సౌఖ్యము కోరుచున్నారు. అందుకే దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు పనులను ఎవరు చేయరారు. విమానాలలో
బస్సు కార్లలోన సొంత పనులే చేసుకొనుచు ట్రైను బైకులపైన అన్ని రంగాలైనా స్వకీయ పనులే చేసుకొనుచు అన్ని చూసిన దేవుడు పని చేయాలన్నాడు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు పనులను ఎవరు చేయరారు.